పోసాని కృష్ణమురళి గారు హెల్త్ ఎక్సలెంట్గా ఉందని చెప్పి డాక్టర్లు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. ఆయన మాత్రం నాకు గుండె నొప్పిగా ఉంది, అక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ నొప్పిగా ఉంది నాటకాలు ఆడుతున్నాడు. దేనికి నాటకాలు? చేసిన తప్పుకే కదా ఆయన అరెస్ట్ చేశారు. తప్పించి మరి ఎందుకు అట్లా నాకు హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళడం ఇదంతా? ఒకటి ఏంటంటే నాకైతే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. నాకు నేను నిజంగా అసలు పోసాని కృష్ణమురళి గారికి నిజంగానే హార్ట్ ప్రాబ్లం ఇంకేదైనా నాకైతే తెలియదు. కానీ పోసాని కృష్ణమురళి గారు అలా మాట్లాడటమే తప్పు. ఎన్ని వ్యాఖ్యలు దారుణం వ్యాఖ్యలు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ రావడానికి మాట్లాడాడు. అదే పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అందరి మీద మాట్లాడారు. అది తప్పే వాళ్ళు కూడా కొంతమంది మాడారు. అది ఏంటంటే మన జనాలు కొంతమంది గొడవ రావడం, ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఆ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళని, ఆ క్యాస్ట్ వాళ్ళని, ఈ క్యాస్ట్ రావడం అవుతుంది. అది చాలా దారుణం. అది పైగా ఏదైనా మాట్లాడితే కూడా దారుణమే. వాళ్ళు మాట్లాడడం తప్పే. కానీ ఫైనల్గా చెప్పింది ఏంది? పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పైన చెప్పింది ఎవరు తప్పు చేసి శిక్ష పడడం ఖాయం మనం. అది అందరు పడితే బాగుంది. అంటే తప్పు ఎవరు చేస్తే వాళ్ళ శిక్ష పడితే బాగుంది. కానీ ఏంటంటే ఇక్కడ తప్పు చేసేది ఒకరు, తప్పించుకునేది ఇంకొకరు. ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు, అందరికీ పడుతుంది అంటావా? అదే అందరు పడితే బాగుంటుంది. అందరికి పడాలి. మళ్ళీ నేను అంటే ఇప్పుడు ఈయన పడింది సార్, పోసాని కృష్ణమురళి గారికి ఎలా శిక్ష పడిందో అందరికి పడాలా ఎవరైనా. అది పొజిషన్ పార్టీ. క్వశ్చన్ అడుగుతా. పోసాని గారు ఇదివరకు ఆల్రెడీ చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ అందరితో యాక్ట్ చేశారు మెగా ఫ్యామిలీ. మరి పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ విషయం వచ్చిందంటవా? వీళ్ళందరం తిట్టాలని. మరి ఇంకంతే, పార్టీలో పోతే డబ్బులు వస్తాయి, వాళ్ళు ఇంతనే వస్తారు, అధికారం ఇస్తారు. ఎవరైనా అంతే, ఆయన అంతే, ఎవరైనా అంతే. దానికోసం పోయారు మాట్లాడతారు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడుతున్నాం, ఎవరైనా వచ్చి రావడం, అటాక్ చేయడం, ఇది కూడా దారుణం. ఇది అసలు మన దేశంలో ఉండేది ఇది కులం అని, మతం అని రకరకాలు ఏంటంటే అదంతా వ్యాసం. అది ఆయన ఏం చేయాలంటావు? ఆకడ సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టు తిప్పి తిప్పి కొడుతున్నానా, లేదంటే వదిలేయాలంటావా? ఆయన సరే, ఆయన శిక్ష పెడతారు, ఆయన జైలు పెడతారు, ఓకే. ఆయన పడ్డట్టే అందరు పడితే బాగున్నాడు. లైన్ ఉంది కదా, రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ఉంది. అందరు రావాలి శిక్ష. నేను అనేది అట్టను కాదు, అందరికి పడాలా వాళ్ళు ఎవరైనా. అందుకే అరెస్ట్ చేశారంటారా? ఒకటి చెప్పినా భయ్యా, మన అహంకారమే మన శత్రు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు చూడు. తెలవకపోతే చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారు అని ఎందుకంటున్నా అంటే ఆయన కూడా ఒక యాక్టర్, ఈయన ఒక యాక్టర్, నేను కూడా ఒక యాక్టర్. వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఎలాంటి కోపం లేదు. కానీ ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని అహంకారం, ఒకళ్ళ సపోర్ట్ తీసుకోగానే ఏంటంటే ఈడ ఉన్నది ఈడికొస్తుంది, ఈడ ఉన్నది ఈడికొస్తుంది, ఈడ ఉన్నదేమో ఈడికిపోతుంది. అంటే వాళ్ళ సొంతంది కాదు. సొంతంది అయితే ఇది ఈయనే ఉంటుంది, ఇది ఈయనే ఉంటుంది. వేరే వాళ్ళని చూసుకొని వచ్చేది ఎట్లా ఉంటుంది అంటే తారుమారు తక్కిరి బిక్కిరి అవుతుంది. అది 10 ఉన్నంత సేపే పనికి వస్తుంది. అది పోయిన తర్వాత ఇప్పుడు వంగబెట్టి లాటి పొడిస్తే ఇప్పుడు తెలుస్తుంది. ఒకప్పుడు అందరితో సినిమాలు చేశాడు ఆయన. మంచి మనిషి. వ్యక్తిగత నా మీద ఎలాంటి కోపం లేదు. ఆయన యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు. ఆయన ఒక మల్టీ టాలెంట్, మంచి మనిషి. కానీ ఎవరు అనమంటే, ఎవరు తిట్టాడంటే ఇప్పుడు పెట్టి లాటి పెట్టేది నీకా ఆయనకా? చెప్పినాడు బాగానే ఉన్నాడు, చేసిన బాగా. ఆంతరపూరితంగా ఎప్పుడైనా ఎవరిని మనం మరి అంత మాత్రం ఏమంటారు, వడ్డీతో సహా వసూలు చేస్తామంటారు చూడు. లైనప్ ఉందా? అందరూ చాలా మంది వ్యాఖ్యానించారు. ఎవరెవరు అందరూ భయ ఎట్లా ఉంటుంది అంటే ఎన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు, ఏది శాశ్వతం కాదు. అవునా కదా? ఎందుకంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ పెద్ద ఫేమస్, ఆమె కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయింది. తర్వాత ఎన్టీ రామారావు పెద్ద ఫేమస్, ఆయన కూడా ఓడిపోయాడు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం. అందు గురించి ఎవరి పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు. పంది నంది కావచ్చు, నంది పంది కావచ్చు. అహంకారం వద్దంటున్నా నేను అనేది. అది ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక తెలుగులో అనాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు అండ చూసుకొని అహంకారపూరితంగా మాట్లాడితే వాళ్ళ పదవి పోయిన తర్వాత, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇట్లాంటిది ఉంటుంది. లాఠీ పెట్టి తోగుతుంటే వాంబో వాయ అంటారు. భార్య పిల్లలు అయోమయం, జగన్నాథం అయిపోతారు.